ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ దినం మన ధ్యానాంశం ఏమిటి అంటే, సృష్టికి ముందు దేవుని తర్వాత దేవదూతలు, దేవదూతల తర్వాత ఈ సృష్టి నిర్మాణం తర్వాత మానవుడు భూమి మీద దేవుని పోలికలో నిర్మించబడిన సంగతి ఈరోజు మనం తెలుసుకున్నాం. ముందు దేవుడు, తర్వాత దేవుని దూతలు, తర్వాత సృష్టిలో సమస్తము కలిగింది. ఆ తర్వాత దేవుని పోలికలో నువ్వు నేను చేయబడ్డా. దేవుడు తనకుగా తాను ఉనికిలో ఉన్నవాడు. ఆ దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని చూపించలేడు. అనంతుడైన ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను, ఆయన ప్రభావాన్ని వెల్లడి చేసుకుని నిమిత్తం ఆయన దేవదూతలను చేశాడు. కొన్ని కోట్ల 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 దేవదూతలు దేవుని సమక్షమందు ఉన్నారు. అందులో కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు. రాత్రి వేళ మనం ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే మనకి కోటాను కోట్ల నక్షత్రాల సమూహం కనబడుతుంది కదండి. వాటి కంటే కొన్ని కోట్ల రెట్లుగా పరలోకమందు ప్రభువు చుట్టూ దేవుని దూతలు ఉన్నారు. ఈ కనబడేవి చాలా తక్కువ. వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేసేవారు అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. పరిశుద్ధుడు 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 అంటూ మానక దీవారాత్రములు ఆ దేవుడైన ప్రభువుని ఆరాధించేవారు. వారు ఎలా ఆరాధించేవారు అంటే, 6 రెక్కలు ఉండేది వాటికి. ఒక్కొక్కటి మనం ఎత్తు చెప్పాలి అని అంటే 100 అడుగుల పైనే ఉంటుండొచ్చు ఒక దూత. మనం ఎన్ని అడుగులు? 6 అడుగులు ఉంటాం, లేదా 7 అడుగులు ఉంటాం. ప్రపంచంలో పొడగటోడు ఎవడు అంటే 7.5 అడుగులో 8 అడుగులో ఉన్నాడు, అంతే. అంతకంటే ఇంకా దాటేవాడు. వాళ్ళ రెక్కలు 6 రెక్కలు, 1 రెక్క 2 రెక్కలు కాదు, 6 రెక్కలతో తన కాళ్ళను, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటుంది, 2 రెక్కలతో కన్నులను కప్పుకుంటుంది. ఎందుకంటే దేవుణ్ణి చూడనేరనంత ప్రకాశవంతమైన వెలుగై ఉన్న ఆ దేవుణ్ణి దేవదూతలు కూడా ఇట్లా కన్నులారా చూడలేరు. పాపాత్ములు మనుషులు ఎలా చూస్తారండి? మన కన్నుల ముందు కనబడే అన్ని ఒట్టి అయి, దేవుడు మన కన్నులకు కానవచ్చే అంత సామర్థ్యం మనకి లేదు. అయితే ఆయనని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో నిత్యము ఇలా ఎగురుతూ కోటాను కోట్ల ఆ సమూహంతో కూడిన ఆ పరలోక రాజ్య సమూహమందు వీడు ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఒకసారి ఆలోచించండి. పాదాలు కింద మోపరు, అలాని కళ్ళు తెరిచి చూడరు. వారికి ఇంకొక ధ్యాస లేదు. వారు ఎల్లప్పుడూ ఎగురుతూ ఒక స్థలం నుంచి ఒక స్థలంకి, ఒక స్థలం నుంచి ఒక స్థలంకి ఆయన చుట్టూ ఆయన ఏం చేస్తారంటే స్తుతించే వారిగా. అయితే ఒకరోజు ఏమి సంభవించింది అంటే, ఆ దూతల్లో ఒక దూతకి, ప్రధాన దూత అంటారు, వానిలో గర్వం మొదలైంది. దేవుడు ఈయనే స్తుతి పొందాలా, నేను పొందొద్దా? నాకేం తక్కువ ఉంది? నేను కూడా స్తుతించగలను. ఆయన ఎదుట నేను ఒక సింహాసనం వేసుకుంటాను,
ఆయన ఎదుట నేను కూర్చుంటాను, ఈ మహిమంతా నేనే అనుభవిస్తాను అని వాడు ఎప్పుడైతే మనస్సున తలంచాడో అప్పుడే వాడు ఈ యొక్క దేవునికి వానికి వైరం ఏర్పడింది. దేవునికి చెందాల్సిన మహిమ కింద పనోడికి పొందుకుంటా అంటే యజమానుడు ఊరుకుంటాడండి? దేవుని రాజ్యమందు దేవుని పనివాడైన అపవాదికి వైరం. అక్కడి నుంచి వాడిని త్రొక్కితే వాడు లోకంలోనికి వచ్చాడు, సంచరిస్తూ ఉన్నాడు. అయితే దేవునికి ఒక ఆలోచన, ఒక ఏర్పాటు, ఒక ప్రణాళిక ఉంది. అచ్చం తన పోలికలో నరులను నిర్మించుకోవాలని ఆయన ఏం చేశాడంటే ఒక భూమిని, ఆకాశమందు ఉన్న కోట్ల కొలది నక్షత్ర రాశులను తన మాట చేత కలుగా చేశాడు. ఇప్పుడు మానవుణ్ణి చేసి ఆ అందమైన ఈ భూమండలం మీద ఒక స్థలంలో తనను పెట్టాడు. పెట్టి, బిడ్డ ఇదంతా నీదే, ఇది నీవు అనుభవించు అని మొట్టమొదటి మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ప్రతి చల్లమూట దేవుడు ఆదాము దగ్గరికి రావడం, మరలా పరమునకు పోవడం, మరలా రావడం పోవడం. ఈ కన్నెర్ర చేసిన ఈ దరిద్రుడు ఒకడు ఉన్నాడు కదా, ఆడే పడద్రోయబడిన దేవదూత, ఆడే అపవాది. లోకం అంటుంది శనిగ్రహం అని, ఆడే ఈడు. సాతాను అనేవాడు వాడే. వీనికి కన్నెర్ర పుట్టింది, నీ రాజ్యము నుంచి నన్ను పడద్రోసావు కదా, నీవు నీ పిల్లలు ఆనందంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను అని ఈ సృష్టిని చేసిన తర్వాత మానవుడు, పరలోకమందు ఉన్న దేవుడు ఇరువురు సంభాషించుకోవడం, సంతోషించడం చూసిన వీడు నెమ్మదిగా వీడు కూడా ఆలోచన, యుక్తి కలిగి కొంతకాలం తర్వాత ఆదాములో నుంచి ఒక ప్రక్కటెముకను విరిచి అవ్వను చేశాడు. చేసిన తర్వాత అవ్వకి ఈ ఆదాం చెప్పాడు ఏమనంటే, దేవుడు ప్రతి చల్లబూట వస్తున్నాడు, మనతో సంచరిస్తున్నాడు. అయితే ఈ తోట చెట్ల ఫలాలు అన్నీ తినమన్నాడు అని చెప్పాడు. దేవుడు మరలా ఆదాంకి ఇంకో మాట అంటాడు, నీవు దీనిని సాగు చేయాలి. ఏం చేయాలండి? పని ఎక్కడి నుంచి పుట్టింది తెలుసా? దేవుడు చెప్పిన మాటలో. దీన్ని సాగు చేసుకొని దీనిలో ఉన్నవి తిని. తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ తోట మధ్యలో 2 చెట్లు పెడుతున్నాను. ఒక చెట్టు ఫలం తింటే ఇక నీకు ఎన్నటికీ చావు లేదు. అర్థమవుతుందా? ఎన్నటికీ ఇక చావు లేదు, ఇక నిన్నెవడు చంపలేడు. వానికి ఎన్ని ఏండ్లైనా సరే అలాగే ఉంటాడు. ఆ యవ్వనం, ఆ బలం, ఆ అందం, ఆ సౌందర్యం, ఆ సొగసు, ఆ ధీమా, ధైర్యం అన్నీ ఎన్నటికీ కాలగర్భంలోకి వెళ్ళిపోవు ఈ చెట్టు పండు తింటే అని దేవుడు చెప్పాడు. అలాగే ఇదిగో దీని పక్కనే ఉన్న ఈ చెట్టు ఫలం తింటే నిశ్చయంగా నువ్వు చస్తావు, అది తిను దినమున నీవు చస్తావు అని దేవుడు చెప్పాడు. ఫస్ట్ పనిచ్చాడు, తర్వాత అన్నీ తినన్నాడు, తర్వాత ఇది తింటే నీకు మరణం లేదన్నాడు, ఇంకొకటి తింటే చస్తావన్నాడు. ఇప్పుడు ఈయన ఏం తినాలి? అసలు సామాన్యం ఏం తినాలి? ఎప్పుడు బతికే పండు తినాలి. కానీ అది తినలే. ఎందుకు తినలే అంటే చెప్తా విను. ఈ ఆదాముకి అవ్వం వచ్చేసింది. అవ్వం వచ్చేసి ఆదాము ఇద్దరు కలిసి చల్లబూట దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. సహవాసం చేస్తూ ఉన్న దినాలు గడుస్తున్న కొలది ఒంటరిగా ఆదాము ఒక దగ్గర ఉన్నాడు పని చేసుకుంటూ, అవ్వ ఇంకో దగ్గర ఉన్నాడు.
ఇద్దరున్నప్పుడు బలం ఎక్కువ, ఒక్కరున్నప్పుడు బలం అవునా కాదు? ఈ యుక్తిపరుడు ఒకడు గమనిస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరిని, దేవుణ్ణి కూడా. దేవుడు వెళ్ళాడు, వీళ్ళిద్దరు కింద ఉన్నారు. ఒక ఆయన ఒక దగ్గర ఉన్నాడు, ఇంకో ఆమె ఇంకో దగ్గర. అవ్వ దగ్గరికి నెమ్మదిగా వచ్చాడు వీడు. అక్కడ ఆదాము లేడప్పుడు. అవ్వా అనగానే, అదేంటి నా భర్త స్వరమే, నా దేవుని స్వరమే నేను విన్నాను, ఇదేదో కొత్త స్వరం లాగా ఉందేంటి? అర్థమవుతుందండి? భర్త భార్య ఇంట్లో ఉన్న వాళ్ళు పిలిచే మాట కంటే పక్కోని మాట, పక్కోళ్ళ మాట ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా? ఇదేందో కొత్తగా ఉంది అని ఈమె తిరగగానే, ఇది నిజమా? ఆడి యుక్తి చూడు, ఇది నిజమా అని. ఈ పండు తింటే మీరు చస్తారని దేవుడు చెప్పినా అంటే అవును అన్నది, ఒప్పుకున్నది. ఈడేమన్నా తెలుసా, మీరు చావనే చావరు. దేవుడేమో చస్తాడని ఖచ్చితంగా చెప్పిండు, ఈడేమన్నా తెలుసా, మీరు చావనే చావరు. ఈ మాట పట్టుకుంటారా, దేవుని మాట పట్టుకుంటారా? ఇవాళ లోకం ఎందుకు దేవుని మాట వింటలేదంటే కారణం ఇదే. మూడో వాడు చెప్పే మాట ఎక్కువ ఇష్టంగా వింటారు. దేవుడు భర్త పక్కకి వెళ్ళిపోయిండు, మూడో వాడు వచ్చి ఏం చేశాడంటే కుంపటి ఇంట్లో రాజేసి వెళ్ళాడు. చెప్పగానే వాని వైపు అలా చూస్తూ, చూడు ఒకసారి ఆ పండు ఎంత అందంగా ఉంది. స్త్రీ ఎక్కడ పోతుందనంటే గొప్పగా చేసి మాట్లాడినప్పుడు పడిపోతుంది. బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు అంటే అక్కడ పడిపోతుంది. ఆడు కూడా అదే దెబ్బ కొట్టిండు, చూడు ఒకసారి చూడు అనగానే ఇది చూస్తుంది. దాన్ని వర్ణిస్తూ చూడటానికి పండు అందంగా ఉంది, రమ్యంగా ఉంది, రుచికి ఇంపుగా ఉంది. అసలు తినకముందే రుచి కూడా చెప్పేసిండు వాడు. చెప్పగానే అంత మాత్రమే కాదు, అది తింటే నువ్వు దేవతవైపోతావు. ఇప్పుడు మనుషులకి ఏం కావాలంటే సీట్లు కావాలి. డోకరాల్లో నీ అంత గొప్పది ఇంకెవరు లేరు, నువ్వే మా లీడర్ ఉండు అనగానే ఆమె ఏం పొంగిపోతుంది, అవునా? లేదు, ఈ ఊర్లో నువ్వు ఒక్కడివేరా ధనవంతుడివి, నువ్వే నిలబడు అంటే వాడు పొంగిపోతాడు. ఒరే 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 నువ్వేరా బలవంతుడివి అంటే అవును కదా నేనే అంటే మనిషి యొక్క బలహీనత అపవాది ఎరిగి ఆమెని దెబ్బగొట్టడానికి, లేదు నా భర్త లేడు, నువ్వెందుకు ఇంతసేపు మాట్లాడుతున్నావు, వెళ్ళిపో అని అన్నదా? అనలే. నేటి దినాల్లో స్త్రీలు కూడా పురుషులు కూడా అదే. ఎందుకు అనంటే ఆ బీజం ఇక్కడి నుంచి వచ్చింది, అది పోదిగా. గుర్తుపెట్టుకోండి, ఎలా పోతుందో అది మనం మాట్లాడుతున్నాం. అయితే నువ్వు చావవు కానీ నువ్వు దేవతవు అయిపోతావు అనంగానే అమ్మ పరుగు పరుగుని వెళ్ళిందా, ఒకటి తెంపిందా, అది తిన్నదా? తిన్నది ఏం చేసింది, ఊరుకోకుండా వెళ్ళి ఏమండి అని ఆయనకి ఇస్తే ఆయన కూడా వాళ్ళు చచ్చారు. ఏ విషయంలో అంటే దేవునికి మానవునికి సంబంధం లేకుండా, ఇక దేవుడు తోటలోకి రాకుండా, దేవుడు వాళ్ళని దర్శించకుండా దేవుని యొక్క కనుసందుల్లో నుంచి వీళ్ళు ఏమయ్యారంటే దూరం అయిపోయారు. చావడం అంటే ఏదో ఈ శరీరం చావడం, ఆత్మలో వాళ్ళు చచ్చారు. దేవునికి కావాల్సింది ఈ బతికే ఈ నడిచే ఈ శరీరాలు కాదు, లోపల మండే ఆత్మ దేవునితో అన్యోన్యత కలిగి ఉండాలి. అది వీళ్ళు కోల్పోయారు. కోల్పోయిన తర్వాత దేవుడు వచ్చి అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అనంటే, ఇదిగో నీ స్వరము విని తోట చెట్ల మధ్యలో సాగుతున్నా. పాపం చేయనప్పుడు ధైర్యంగా వెళ్ళిపోయాడు, పాపం చేసినాక భయం వచ్చేసింది, పాపం చేసినాక మరణం వచ్చేసింది, పాపం చేసినాక సింహాలు
నోర్లు తెరిచేసినాయి, పుల్లు నోర్లు తెరిచేసాయి, పాములకి విషము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆజ్ఞ అతిక్రమమే. పాపం పరిపక్వమై అది ఏం చేసిందంటే మొదటి మానవుడి నుంచి కడపటి మానవుడి దాకా ఈ మరణం అనేది ఆస్తిగా అందరికీ ప్రాప్తించింది. అక్కడి నుంచి వచ్చింది ఆ అవ్వ ఎలాగ మోసపోతుందో ఇప్పటికీ అలాగే మగోడైనా మోసపోతుండు, ఆడదైనా మోసపోతుండు. నువ్వు ఎంత బాగున్నావు అని అంటే వాళ్ళ అమ్మ మెచ్చుకున్నా వాళ్ళ నాయన మెచ్చుకున్న దానికంటే బయటిది మెచ్చుకుంటే వాడు పడిపోతాడు. బయటోడు మెచ్చుకుంటే పడిపోతుండు. రే నువ్వు ఎంత గొప్పోడివిరా అని తండ్రి అనడు, ఎందుకంటే తన కొడుకు కాబట్టి. బయటోడు అంటాడు, ఎందుకు? వీని నాశనం కోరేటోడు వాడు ఎప్పుడు కూడా వీని పొగడతలతో ముంచుతాడు. అయితే అదే విధానం ఇప్పటికీ దేవుడు పనిచ్చాడు. ఇవాళ మనిషి ఏం చేస్తున్నాడు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే పనికి వెళ్తాడు. దేవుడు ఒరేయ్ ఇది తాగితే చస్తావని ఆనాడు దేవుడు చెప్పాడు, ఈనాడు గవర్నమెంట్ చెప్తుంది. మద్యం తాగితే నీ లీవర్ పాడవుతుంది అని దేవుడు ఆనాడు చస్తావని చెప్పాడు. ఈనాడు ఈడు వెంటనే చావకపోయినా నిదానంగా చస్తాడు. అదే మద్యం తాగు. వ్యభిచారం చేస్తే చేసినంతసేపు చాలా సుఖమే, కానీ తర్వాత ఉంటుంది నీకు ఇక మామూలుగా ఉండదు. తర్వాత నీ దేహం పాడవుతుంది, నీ అవయవాలు పాడవుతాయి, నీ పిల్లల మీదకి ఆ యొక్క బీజం నాటుకుపోతుంది. దేవుడు ఆనాడు ఏదైతే వద్దు అన్నాడో అదే వద్దు అన్నది ఈనాడు కూడా గవర్నమెంట్ ఏమంటుంది? చంపకూడదు, చంపితే అది పాపం అనేది చట్టం, నేరమని చట్టం చెప్తుంది. అలాగే త్రాగితే అది మద్యం త్రాగకూడదని దాని మీదనే రాయబడినా ఈడదే తాగుతాడు. అటు పోవద్దు అని అంటే అటే పోతాడు, అది చూడొద్దు అంటే అదే చూస్తాడు, అది చేయొద్దు అంటే అదే చేస్తాడు. కారణం ఏంటి అంటే అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చిన ఈ బీజాలు ఈ మానవ జాతి అందరిలో ఉంది. ఏ కులమోడైతే ఆనిలో లేదా? ఇది ఆడక్కడి నుంచే వచ్చాడు. ఆడు ఈడు అనే తేడా లేకుండా అందరూ అదే అవ్వలో నుంచి వచ్చిన జాతులివి, తెగలివి, వంశావళులివి, కులాలివి, మతాలివి, వర్గాలివి, జాతులివి. కానీ ఎక్కువ కులమునికి మన మనసు లేదు అని ఎవడన్నా అంటాడా? తక్కువ కులమునికి మనసు లేదని ఎవడన్నా అంటాడా? ఆడు చేసేది అదే, ఆడు తినేది అదే, ఆడు చేస్తే పాతి పెట్టేది అదే, ఈడు చేస్తే పాతి పెట్టేది అదే. ఎవడు పోయినా ఒకరోజు నరకానికే. అయితే దేవుడు ప్రేమ కలిగిన కనికరం కలిగిన ఆ దేవుడు మళ్ళీ నాశనావస్థలోనికి వెళ్ళిపోవచ్చున్న ఈ మానవ జాతిని చూసి ఆయన ఏం చేశాడంటే చెలించిపోయాడు. అయ్యో నా పిల్లలు అని పడిపోయిన దేవదూత కొరకు ప్రభు లోకానికి రాలే కానీ దేవదూత వలన మోసపరచబడిన మానవ జాతిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తులో. ఎంత గొప్ప విషయం అండి ఇది కదా! ప్రపంచంలోకెల్లా గొప్ప క్రియ ఏది అని అంటే దేవుడే మన మధ్యలోకి రావడం. అది చాలా గొప్ప విషయం. అది అర్థమైన వానికి మాత్రమే, దాని అనుభూతి ఎరిగిన వానికి అది అర్థమవుతుంది తప్ప మత్తులో ఉన్నోనికి, ఒక వ్యసనం కింద ఉన్నోనికి, ఒక తెగకి బానిసైనోనికి, ఒక కులకట్లకి బందీలైన వానికి అవి ఎక్కడ అర్థమవుతాయి? అవేమీ అర్థం కావు. దేవుడే మానవుడై లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే నిన్ను ప్రేమించి, నీ కట్లను విప్పడానికి, నీ నాశనం నుంచి విడిపించడానికి, నీ శాపం తను వహించడానికి లోకానికి వచ్చిన వాడు. శిక్ష అపవాదికి నియమించి పెట్టాడు. చూడండి ఒకసారి యూదా పత్రికలోకి ఇప్పుడు వద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు
తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతకు మహాదినం ఒకటి ఉంది. ఆ దినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. వింటున్నావా? దేవుని రాజ్యంలో నుంచి పడిపోయిన ప్రధాన దూత అయిన వానిని బంధించి కటిక చీకటిలో ఆయన పెట్టాడు. మహాదినమందు తీర్పు కొరకు వాణ్ణి పెట్టాడు. అదే తీర్పులో నీవు నేను వానికి రావాల్సిన నరకమే నీకు నాకు రావాలి. కానీ దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి మనం చదివితే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మనకి కనబడుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాడు. ఆగండి, ఏంటండి, మనం కూడా మన పాపాలతో అపరాధంతో చచ్చిపోయి ఉన్నాం. లోపల చచ్చాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడు లేనప్పుడు మనం మంచి చేయడానికి మన మనసు ఎప్పుడు ఒప్పుకోదు. చెడు చేయడానికే ఒప్పుకుంటుంది. ప్రేమించడానికి ఒప్పదు. కీడు చేయడానికే ఒప్పుతుంది. ఆదరించడానికి చూడదు. పైకి ఒక మాట, లోపల బాగైందనే తత్వం. ఇది ఎవరిది అంటే అపవాది అయిన వాని బీజం మనలో ఉంది. మానవాళి అందరిలో ఉంది. పైకి తెల్ల బట్టలు వేసుకొని లోపల చచ్చిన శవం కుళ్ళిపోతే దుర్వాసన ఎలా ఉంటుందో అలాంటి దుర్గంధంతో నిలవబడిన వాడు మనిషి. అలాంటి పనికి మాలిన వాణిని దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించటానికి యేసుదాసుల పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో 9వ వచనంలో కనబడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేశాడు. ఆగండి, కాలం సంపూర్ణమైనప్పుడు తన యొక్క చిత్తం నీ ఎడల నా ఎడల ఆయన వెల్లడిపరచడానికి ఏం చేశాడు అని అంటే తన కుమారుని లోకానికి పంపినవాడు వచ్చాడు. మొదట గొర్రెపిల్లల వదకు తేబడిన గొర్రెపిల్లల మన కోసం ఏం చేయబడ్డాడంటే మన స్థాయిని, మన శాపమును, మన సమస్తమైన ఆ నింద, అవమానం, గాయం, మరణం సమస్తం తీసుకున్నాడు. ఆయన తల వంచి ఆయన కలువరి శిలువలో శాపమయ్యాడు. అయిన వాడు ఆయన యొద్దకి ఇదిగో నా ఉగ్రతను, నా శాపమును, నా నాశనమును, నా మరణమును తీసుకోవడానికి వచ్చిన వాడు దేవుని కుమారుడైన యేసు అని ఎవరు నమ్ముతారో వారిని ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. శపింపబడిన వారలారా, ఆదాము అవ్వలు వద్దన్నది చేసిన ఆ పండు తినుటను బట్టి వాళ్ళు ఏమయ్యారంటే శపించబడిన వారిగా దేవుడు చూస్తున్నాడు. మనం అనుకుంటాం, అబ్బా ఎంత మేడలరా, ఎంత ధనంరా, ఎంత పేరురా. దేవుని దృష్టిలో వాళ్ళు శాపగ్రస్తులు. శపింపబడిన వారలారా, నన్ను విడిచి
అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మహాదినం అన్నాడు కదా ప్రభు. ఆ మహాదినము వరకు ఈ ప్రపంచంలో ఉన్న సకల మనుషులను ఆయన ఏం చేస్తున్నాడు అంటే సువార్త అనే శక్తి కలిగిన వాక్కు ద్వారా ప్రకటన జరిగిస్తున్నాడు. ఎవరైతే ఆయన నా కోసమే వచ్చాడని దేవుని వైపు తిరుగుతారో వారిని ఆయన జీవంలోనికి దాటించాడు. దేవుడు లేడు, దయ్యం లేదు అనుకునేటవాళ్ళు ఎంతమంది లేరు? మేము చేసుకున్నవే దేవుళ్ళు అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఇదిగో అదే సత్యం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? వీళ్ళంతా ఒక రోజు దేవుడు అంటున్నాడు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనలోనికి శపింపబడిన వారలారా మీరు కూడా వెళ్ళండి అని క్రీస్తు యొద్దకు రాని ప్రతి వాణిని, ఆ దేశమైన రాజ్యమైనా ఏ భాష అయినా ఏ ధనవంతుడైనా అటు ఎవడైనా సరే ఒకరోజు అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనలోనికి పంపించేవాడిగా ఉన్నాడు. క్రీస్తును అంగీకరించి, క్రీస్తును వెంబడించి, క్రీస్తును పరిశోధించి, క్రీస్తును తెలుసుకొని క్రీస్తులాగా భూమి మీద బ్రతికే వారికి ఆయన ఏం చేస్తాడో ఒకసారి ఆ మాట అందులోనే చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో మనకి కనబడుతుంది. 46వ వచనం, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు. ఆగండి. నీతిమంతులు ఎవరు తెలుసా? భూమి మీద ధర్మాలు చేసేటోడు కాదు నీతిమంతి, యాగాలు చేసేటోడు కాదు నీతిమంతుడు. గుళ్ళను దోచేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇదిగో ఇలా ఉండాలని చెప్పి వెనక నుంచి అన్ని దోచుకొని ఎన్నో సమకూర్చుకునే వాళ్ళు కాదు నీతిమంతులు. పట్టెడన్నము గతి లేనోనికి పెట్టక లక్షల రూపాయలు వ్యర్థమైన వాటికి ఖర్చు చేసేవాడు నీతిమంతుడు కాదు. తన తల్లికి ఇంత పట్టెడన్నం పెట్టినోడు పరాయి స్థలానికి వెళ్ళి బడాయిలు చెప్పుకునేటోడు నీతిమంతుడు కాదు. ఇక్కడ ఏదో పని చేసుకునేటోడు ఏదో కలిసి వచ్చి బాగా ధనవంతుడై ఇంకో రాష్ట్రంలోనో దేశంలోనో పెద్ద బంగ్లా కడితే ఆ నీతిమంతుడు కాదు. క్రీస్తును ఎవరు విశ్వసిస్తారో వారే నీతిమంతులుగా దేవుని లేఖనం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి ఏం చేయబడింది అంటే నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మినట్లుగా ఈ భూమి మీద ఎవరైతే దేవుణ్ణి దేవుడిగా నమ్ముతారో వారిని నీతిమంతులుగా దేవుడు పరిగణిస్తాడు. అయితే నీతిమంతులు నిత్య జీవమునకు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. పడిపోయిన దేవదూతకి ఏమో ప్రాణం పెట్టి రక్షించడానికి రాలే, దేవుని మాట కాదని మోసపోయిన మనుష్యుని కొరకు దేవుడు మనుష్య కుమారుడిగా దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి, రే నాన్న రా, నా దగ్గరికి రా, అమ్మా నా దగ్గరికి రా, ఇదిగో నా రక్తంలోనే నీకు పాప క్షమాపణ ఉంది, నా రక్తంలోనే నీకు నీతి ఆపాదించబడుతుంది, నా యొక్క జీవం నీవు కలిగి ఉంటేనే ఒకరోజు కన్ను మూస్తే నిత్య రాజ్యమందు నీవు ఉంటావు అని ఆయన చెబుతున్నా వినని ప్రతి వారు దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు క్రింద నిలబడి ఒకరోజు వాళ్ళు నిత్య నరకంలోనికి క్రీస్తును అంగీకరించి, క్రీస్తును వెంబడించి, క్రీస్తు మహిమార్థమై సాక్షార్థమై బ్రతికేవారు నిత్య జీవమునకు. ఇదే కడవరి దినాలలో దేవుడు జరిగించబోయే యథార్థమైన సంఘటనలు
తర్వాత జరగబోయేది, గతించిన కాలంలో జరిగింది, ఇప్పుడు జరుగుచున్నది ఇందులోనే ఉంది. ఇంకా కొత్తది ఏమి, ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే చెప్పాలి. ఎవరు తన వారో విని తన యొద్దకు వస్తారు. ఎవరు అపవాది సంతతియో వాని యుక్తి, వాని కుయుక్తి, వాని యొక్క క్రియలు, వాని యొక్క నడత, వాని యొక్క ప్రవర్తన జనాల మధ్యన కనపరిచే వారిగా ఉంటారు. ఆఖరికి దేవుని తీర్పును పొందుకొని నిత్య నరకం పాలవుతారు. అందులో నుంచి తప్పించబడాలి అని అంటే మానవాళికి ఒకే ఒక్క మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. మానవాళి పాపమునకు క్షమాపణ క్రీస్తు బలియాగంలోనే. మానవాళికి నీతిమంతులుగా తీర్చబడడం తిరిగి లేచిన క్రీస్తును అంగీకరిస్తేనే. మానవాళికి మరలా రాబోయే రాజ్యం ఉంది అని దేవుడు చెప్పగా ఎవరు నిరీక్షణ కలిగి ఎదురు చూచి ఆయన బలం పొందుకుంటారో, ఆయన మహిమ కొరకు అంతం వరకు నమ్మకంగా నిలవబడి నడుస్తారో వారిదే పరలోక రాజ్యం. వారే దేవుని నిత్య రాజ్యం స్వతంత్రించుకుంటారు. కాదు, కూడదు, ఇది మాది కాదు, మాకు కాదులే అన్న ప్రతి వారికి దేవుని తీర్పు తప్పకుండా ఒక దినం ఉంది. దేవుడు అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన స్థలం నిశ్చయంగా అది వారికి ఉంది అని దేవుని లేఖనం ఎంతో తేటగా తెలియపరుస్తుంది. ఒక్కసారి ప్రభువును గూర్చిన ఈ శుభవర్తమానం వింటున్న మన హృదయం స్పందించకపోతే మన స్థితి ఏమోనో ఒకసారి మనం యోచించుకుందాం. దేవుడి మాట మనం ఇంటిలో దీవించుగాక. ఆమేన్.